చంద్రబాబు నాయుడు గారి మీద మరొక కేసు బయటపడింది. స్కిల్ డెవలప్మెంట్ లాంటి కేసే ఇది కూడా. హైదరాబాద్లోని మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో 800 ఎకరాలు ఐఎన్జీ భారత్ అనే సంస్థకి ఆయన దిగిపోయేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేల్ లీడ్ చేశారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసు పెట్టి అది విచారణ జరిగిందే కానీ విచారణ జరుగుతూ అది అలా మూలన పడిపోయింది. దీని గురించి ₹1 బాడుకి ఇచ్చారు అని చెప్పేసి కేసు పెడితే ఇన్ని సంవత్సరాల పాటు కోర్టులో అది నడుస్తూనే ఉంది. అయితే అది నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణకు రావడంతో అక్కడ ఇది జనాలందరికీ పబ్లిక్ తెలిసింది. 20 సంవత్సరాల పాటు కేసులు బయటికి రాకుండా కూడా కోర్టులలో నడుస్తున్నాయంటే మన దేశంలోనే ఇది జరుగుతుంది, మిగతా ఎక్కడా జరగదు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి మన దేశంలో కోర్టులలో మూలపడిన కేసులు అని చెప్పేసి విశ్లేషకులు అంటూ ఉన్నారు.